తెలంగాణ రాష్ట్రంలో మామూలు ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అధికార పక్షానికి సంబంధించిన దాని మీద ఏమంటారు వాదనలు కానీ లేకపోతే దాని మీద వీళ్ళు ఆరోపణలు కానీ ఆరోపణలు కానీ జరుగుతూ ఉంటాయి. అందులో ప్రతిపక్షం కొంచెం ముందు ఉంటుంది, ప్రతి దానికి ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తుంది దానికి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ప్రభుత్వం నుంచే మార్పుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష నేతలకు సంబంధించిన దాని మీద ఏదో ఏమంటారు గుడ్డ కనపడితే దాన్ని తీసి బట్టగాల్చి దాని మీద వేసేస్తే అది కూడా అదని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన కొన్ని కేసులు మీరు చూస్తూ ఉన్నారు, దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు, దాని దగ్గరికి ఒక పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈరోజు ఇంత ప్రతిపక్షం మీద ఇంత సోషల్ మీడియా దాడిని ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ లేకపోతే వాళ్ళ కార్యకర్తల హ్యాండిల్స్ నుంచి కూడా ఇష్టానుసారం పడుతున్నా కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎందుకు చూసినట్టు వదిలేస్తుంది? మంచి క్వశ్చన్ పండు గారు. ఇక్కడ మార్ఫింగ్ అనేది గత 1.5 year 2 yearsగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనం చాలా వరకు మార్పుడు వీడియోస్ కావచ్చు, మార్పుడు డాక్యుమెంట్స్ కావచ్చు, మార్పుడు స్క్రీన్ షాట్స్ కావచ్చు పబ్లిసైజ్ కావడం జరుగుతుంది. నిజంగా జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్స్ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ చేయాల్సిన పని. నిజంగా ఈ మధ్యలో నేను బయట కంట్రీస్ లాస్ కూడా కొన్ని చదవాల్సి వస్తుంది ఇలాంటి ఇష్యూస్ మీద. నిజంగా ఇండియాలో కూడా అలాగే ఉంది సిస్టమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, పోలీస్ రూల్స్ కావచ్చు, కొత్తగా అమెండ్ మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ యాక్ట్స్ కావచ్చు, క్లియర్ గా చెప్పేది అదే. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరే కావచ్చు, ఒక మీ మీద ఒక మార్పుడు వీడియో కావచ్చు, మార్పుడు డాక్యుమెంట్ కావచ్చు సోషల్ హ్యాండిల్ వస్తుందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ సిస్టమ్ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 14 days ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫస్ట్ ఆ కంప్లైంట్ మీద. అంటే క్రైమ్ రేట్ తగ్గడానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఈ కంప్లైంట్ లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తేల్చడానికి చట్టం ఇచ్చిన పరిధి 14 రోజులు. ఆ 14 రోజులలో నిజంగా ఏ పోలీస్ అధికారి ఇప్పటి వరకు నేను చేసిన మా బీఆర్ఎస్ లీగల్ టీం చేస్తున్న కేసులలో క్రిషాంక్ కేసు నుంచి దిలీప్ గారి కేసు వరకు మనం చూసుకుంటే క్రిషాంక్ కేసు చూస్తే కంప్లైంట్ ఇచ్చిన 1 minute ఎఫ్ఐఆర్ అయింది. అవును, 1 minute ఎఫ్ఐఆర్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉంది ఇంకా? అవును, అసలు మార్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి షేర్ చేశారు, ఇది హాస్టల్ కి సంబంధించిన సర్కులర్. అవును, అక్కడ ఓయూ ఛాన్సలర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇద్దరిది అంటే వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. క్రిషాంక్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ వాట్సాప్ గ్రూపులకి వెళ్ళి తీసి క్రిషాంక్ షేర్ చేశాడు. అది తప్ప ఇది తప్ప అని ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి? కన్సర్న్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎస్హెచ్ఓ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు. యాజ్ పర్ పాత అయితే 153 సెక్షన్ సిఆర్పిసి 154 157 ప్రకారం వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి. అలా జరుగుతుందా? అలా జరగనప్పుడు ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం మీద జరగనప్పుడు 1 minute ఎఫ్ఐఆర్ అయినప్పుడు నిజంగా కేసులో ఉన్న బేసిక్ ఇన్వెస్టిగేషన్ లేనప్పుడు ఆ ఫాల్స్ కేసు అనేది క్లియర్గా లీగల్గా ఫాల్స్ కేసు అనేది మాకు అర్థమవుతుంది. కానీ అలాంటి కేసులలో ఇన్వెస్టిగేషన్ చేయకుండా అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఇలా మార్పుడు కావచ్చు, ఇలా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ను స్ప్రెడ్ చేసే ఆ సోషల్ హ్యాండిల్స్లో కొన్ని వ్యక్తులు, అది సీఎం స్థాయి వ్యక్తి కావచ్చు, కింది స్థాయి వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ బాగున్నప్పుడు ఈ మార్పుడు వీడియోస్ కావచ్చు, మార్పుడు ఫేక్ ప్రచారాలు కావచ్చు ఆగిపోతాయని నాకు అనిపిస్తుంది. రైట్, దీనికి సంబంధించిన దాంట్లో హెచ్సియుకు సంబంధించిన దాంట్లో ఏ వీడియోస్ కొన్ని చాలా అల్చల్ చేసినప్పుడు దాని మీద కూడా కొంతమంది సెలబ్రిటీస్ మీద కేసులు అయినాయి. అంటే బేసికల్ గా అక్కడ జరుగుతున్నటువంటి దాష్టికానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు కొట్లాడతాయి, దాంతోపాటు దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని వీడియోలు రెడీ చేసుకుంటారు. బట్ అక్కడ జరిగేది సేమ్ అదే సిచ్యువేషన్. నెమలు లేచిపోతున్నాయో లేకపోతే ఇంకేదో జింకలు అరుస్తున్నాయని చెప్పి ఒక ఏ వీడియో రెడీ చేసిన సందర్భాన్ని మనం చూసినాం. దీని మీద చాలా మంది మనసు చలించిన వాళ్ళు ఉంటారు, సెలబ్రిటీలు ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి అదే అడవిని రక్షించాలని చెప్పేసి ఉంటారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. సార్ మార్పుడు అనేది దాని పక్కన పెట్టినప్పుడు బట్ జరిగేది అయితే అది నిజమే. ఇదే విషయానికి సంబంధించిన దాని మీద ఒక మానవతా దృక్పథంతో ఆలోచించకుండా దీనికి కేవలం అది మార్పింగ్ వీడియో అని చెప్పేసి అట్లా కేసు పెట్టొచ్చా, దాన్ని ఫైల్ చేసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు? మీ ఛానల్ ద్వారా నేను రియాల్ చెప్తున్నాను. అంటే ఆ వీడియో తీసిన వ్యక్తి అక్కడ ఉన్న స్టూడెంట్ ఆయన నా దగ్గరకు వచ్చారు. హెచ్సియుకి సంబంధించిన ఇష్యూలో కూడా ఆ కేసెస్ కూడా నేను డీల్ చేశాను. యాజ్ ఎ బీఆర్ఎస్ లీగల్ టీమ్ నేను మా టీం అందరం మేము డీల్ చేశాం. నిజంగా అది మార్పుడు వీడియో కాదు. రియల్ వీడియోను షేర్ చేసిన తర్వాత కొందరు దాన్ని మార్పు చేసినరేమో అది ఎవరికి తెలియదు. దాన్ని
ఏఐతో క్రియేట్ చేసిన అంటారు. రియల్ గా అక్కడ తీసినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes, ఆ 100%. వీడియో ఏఐ వీడియోనా లేదంటే రియల్ వీడియో, అక్కడ అవి ఆ ప్లేస్ ఆఫ్ అదే జింక ఉన్న ప్లేస్ ను కూడా మనం క్యాప్చర్ చేయవచ్చు. Yes. ఇప్పుడు శాటిలైట్ నుంచి మనం ఇక్కడ ఇప్పుడు అవును. మీ ఛానల్ మీ కెమెరామెన్ కూడా ఎక్కడ ఉన్నాడు శాటిలైట్ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు. ఆ ఏఐ వీడియోనా లేదంటే రియల్ వీడియో అనేది ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అండి. నిజంగా ఈ మధ్యలో జస్టిస్ లక్ష్మణ్ కావచ్చు, విజయసేన్ సార్ కావచ్చు, క్లియర్ గా జడ్జిలు అంటే ప్రస్తావిస్తున్నారు వాళ్ళు. భారతదేశం నిజంగా ఇంకా ముందుకెళ్లాలంటే, భారతదేశం బాగుపడాలంటే ఇండియాలో మారాల్సింది పోలీస్ సిస్టమ్, రెవెన్యూ సిస్టమ్ మారాలి, పనిచేసే వ్యక్తులు మారాలంటున్నారు. నిజంగా అక్కడ జరిగేది పర్యావరణాన్ని ఖననం చేస్తున్నారు, చెట్లను నరికేస్తున్నారు. నిజంగా నరికేయడం వల్ల ఎవరికి లాభం? నీకు ప్రజా ప్రయోజనాల దృష్టిలో ప్రభుత్వం పనిచేయాలి తప్ప ప్రజలని గాలి మనకు ఆక్సిజన్ మీరు ఆక్యుపై చేసినప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? నిజంగా అక్కడ ఏఐ వీడియో మాత్రం కాదు అది. అది నిజంగా అక్కడ స్టూడెంట్స్ క్యాప్చర్ చేసిన వీడియోనే బయటకు వచ్చింది. దాన్ని కొందరు ఏఐ క్రియేషన్, మామూలుగా ఒరిజినల్ వీడియో పెడితే ఏఐ వస్తున్నది. దాని మీద కేసులు చేయడం సుప్రీంకోర్టు కూడా చాలా మందలు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. దాని మీద రిపోర్ట్ అడిగింది, ఎవరైతే కేసులు పెట్టిన వ్యక్తులను కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. కన్సెంట్ ఆ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తుల మీద కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఏమైపోయింది? అది స్టాప్ అయిపోయింది. ఎక్కడైనా మనము జుడిషియల్ సిస్టమ్ లో ఒకటి ఉంటుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది. నిజంగా ఇప్పుడు ఈ మధ్యలో మనం కమిషన్లు అవి చూస్తున్నాం. పబ్లిక్ నష్టం జరిగే ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో, ఏదైతే ప్రాజెక్టులు ఉంటాయో, నష్టం జరిగే ప్రాజెక్టులు కోర్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రజా నాయకులు ఉంటారు, సోషలిస్టులు ఉంటారు, ఇలాంటి జర్నలిస్టులు ఉంటారు, స్టూడెంట్ నాయకులు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, పార్టీ ప్రతిపక్షం ఉండొచ్చు, పాలక పక్షం కూడా ఉండొచ్చు. అందుకే అందరూ ఒకటైన అక్కడ ఆ హెచ్యు విషయంలో అందరూ ఒకటై, దేశం కూడా ఒకటై కదలడం వల్ల ఏమైంది? సుప్రీంకోర్టు సీరియస్ కావడం వల్ల ఇప్పుడు అది అవడం జరిగింది.